మనుషుడు విశ్రాంతిలోనికి రాలేనివాడుగా, విశ్రాంతిలోనికి ప్రవేశించలేనివాడుగా, ఒక అల్లరిలోనూ, ఒక ఆర్భాటంలోనూ, ఒక తెలియని అంధకారంలో మనిషి జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ మనిషిని విశ్రాంతిలోకి తీసుకువెళ్ళటానికి వచ్చారు. మనుషుడు మొదటగా దేవుని యొద్ద నుంచి యథార్థవంతుడిగా వచ్చాడు. దేవుని యొద్ద నుంచి శాంతి సమాధానంతోనే వచ్చాడు. ప్రతిరోజు దేవుని కలుసుకునే అనుభవం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు. ప్రతిరోజు దేవుని కనికరము, కృప, వాత్సల్యతను పొందుతూ ఆయన ముఖాన్ని నిదానించి చూసేవాడుగా ఉన్నాడు మొదటి మనుషుడు. ఆ తర్వాత మనుషుడు ఏమైపోయాడంటే దేవుడిని చూడలేని వాడుగా మారిపోయాడు. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేని వాడుగా మారిపోయాడు. దేవుడిచ్చే సమాధానము, సంతోషము, ఆనందాన్ని పొందలేని వాడుగా ఒక అగాధంలో ఒక మనిషి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మనుషుడు ఆ నరక కోపంలో జీవిస్తూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు, కష్టపడితే తప్ప ఇల్లు గడవని పరిస్థితులు, చెమట కారుస్తూ నిద్ర నిప్పులు లేకుండా డ్యూటీలు, ఓటీలు చేస్తూ ఎన్ని ప్రయాసపడిన కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, అవి సాలదన్నట్టు మళ్ళీ బోనస్గా కొన్ని జబ్బులు, కొన్ని బలహీనతలు, కొన్ని నిందలు, కొన్ని బాధలు, కొన్ని వ్యతిరేకతలు అనుకోకుండా మనిషికి ఎదురవుతున్న తరుణములో మనుషుడు కోల్పోతున్నది ఏంటో చెప్పగలరా? విశ్రాంతి కోల్పోతున్నాడు. పడుకున్న విపరీతమైన కలలు, మంచం మీద పడుకున్న నిద్ర పట్టని పరిస్థితులు, ఒకవేళ నిద్ర పట్టినా లోపల ఏదో అలజడి, నిద్ర లేచిన తర్వాత కూడా ఏదో టెన్షన్. మనుషుడు ఒక బాధలో, ఏదో భయంకరత్వంలో కట్టబడి ఒక ఇరుకులో వేయబడిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం యొక్క ఉద్దేశం ఆ ఇరుకులో లేక ఆ బంధకాల్లో ఉన్న మనిషిని విడిపించటం. ఆ కట్టబడిన గాడిదను తీసుకురండి అని ప్రభువు తన సేవకులు పంపించిన విధానం ఏంటంటే, చాలామంది చాలా విషయాలలో కట్టబడి విశ్రాంతి లేక, నెమ్మది లేక, శాంతి లేక మూలుగుచున్న వారై ఉన్నారు. ప్రభు వారిని ప్రేమించి వారి కొరకు దివిని విడిచిపెట్టి ఆయన భూమికి నీ కొరకు దిగి వచ్చాడు. ప్రభువు నా కొరకు వచ్చారు, అది నిజం. ప్రభువు నన్ను ప్రేమిస్తున్నారు, నాకు విశ్రాంతినిచ్చారు అన్నవారు మీ చేతులు చూపించి ప్రభువును మహింపరచగలరా? ఎంతమంది ప్రభు విశ్రాంతిని మీరు పొందారు? రైట్. దేవుడిచ్చి విశ్రాంతి ఎలా ఉంటుంది అంటే, మనుషుడు గలిబిలికి గురవడు. నిజంగా నువ్వు దేవునిచ్చు విశ్రాంతి నువ్వు పొందినవాడు అయితే నీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులు బట్టి నువ్వేమవు? కలవరానికి గురవ్వవు అన్నమాట. ఒక గాబు కింద కప్పెట్టిన కోడలు ఎలాగైతే అందులోనే ఉంటాయో, అలాగే దేవుడిచ్చి విశ్రాంతి పొందినవాడు తన చుట్టూ ఎన్ని పోరాటాలు జరిగినా ఆ విశ్రాంతి అనే గాబు కింద ఉంటాడు. చుట్టూ ఎన్ని గందరగోళాలు జరిగినా ఆ విశ్రాంతి అనేటువంటి ఆ దాగు చోట్లో ఉంటాడు నిజ క్రైస్తవుడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు అన్నాడు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు అని. చాలామంది క్రీస్తుని, దేవుని నమ్ముకున్న ఇంకా విశ్రాంతిలోకి ప్రవేశించిన వారుగా ఉన్నారు. విశ్రాంతి అంటే ఇక్కడ 2 రకాల విశ్రాంతులు ఉన్నాయి. పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకంలో తండ్రి ఉంటారు, పరలోకంలో దేవుని సింహాసనం ఉంటుంది, దేవుడు ఉంటాడు. మరి పరలోక రాజ్యం ఎక్కడుంది అంటే, పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చింది. ఆయన రాజ్యం మనలను సమీపించింది. మనం ఆయన రాజ్యంలోనికి వచ్చిన వారమై ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యంలోకి వచ్చిన వారికి కదా విశ్రాంతి. ఆయన రాజ్యంలో రాని వారికి ఏం లేదు, విశ్రాంతి లేదు. కాబట్టి మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు మనకు వాగ్దానం చేశారు. మనం ఆయన యొద్దకు వచ్చాము, విశ్రాంతి పొందాము. కానీ గాబు కింద కోడులు ఉన్నట్లుగా నిజముగా అందరం కూడా ఆయన గాబు కింద లేక ఆయన దాగుచోట్లోనే ఉంటున్నామా, లేక బయటికి వెళ్తున్నామా అనేది మనము ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క 3వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును 17 నుండి 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. అదే మాటలో మళ్ళా 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు పౌలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ అందులో 1వ వచనాన్ని ఈరోజు మీకు ధ్యానం చేసి వినిపించాలని ఆశపడుతున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారండి. 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా అందరూ కూడా? ఎవరైనా ఒక్కరు చదువుతారా? ఎవరైనా ఒకరు మైక్ తీసుకుని, ఈ మెసేజ్ రికార్డ్ అవుతుంది కాబట్టి చక్కగా ఎవరైనా మైక్ తీసుకుని స్పష్టంగా చదవాల్సిందిగా కోరుచున్నాను.
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. ఆమేన్ చెప్పండి. ఏం కలిగి ఉండమంటున్నాడు పౌలు గారు? భయపడకుడి అని చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు భయపడండి అని చెప్తుంది. ఆమేన్. అయితే క్రైస్తవుడు ఎక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదో తెలుసుకుందాము గాక. దాదాపు చాలా వాక్యాలలో భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని దేవుని వాక్యము లేక దేవుని మాటలు మనలను ఎన్నో మార్లు ఆదరించినట్టుగా మనం చూస్తామన్నమాట. ఆమేన్. అయితే ఇక్కడ ఏముందంటే మీరు భయం కలిగి ఉండాలి. ఎందుకు భయం కలిగి ఉండాలి అంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం మనకుంది. ప్రభువే పిలిచాడు, రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని, రండి నా విశ్రాంతిలోకి ప్రవేశించమని ప్రభువే ఆహ్వానం పలికాడు. ప్రభువే మనకు ఆహ్వాన పత్రము ఇచ్చారు. మన పాప పత్రానికి సిలువ వేయబడింది. మేకులతో ఆ పాప పత్రాన్ని ఏం చేశాడు ఆయన? చెప్పండి. మేకులతో పాప పత్రాన్ని ఏం చేశాడు? సిలువ వేయబడింది. చేతి వ్రాతన చేత ఆయన కొట్టివేసి మనకు అడ్డాన్ని తొలగించినట్టుగా మనము ఈస్టర్ మెసేజ్లో చూసాం. మనం విడుదల పొందిన వారంగా భారాలన్నీ తొలగింపబడిన వారుగా ఉన్నాము. అయితే మనకు దేవుడు కొన్ని భయాలు చెప్తున్నాడు ఈరోజు. మొదటి భయం, ఏ విషయంలో మనం భయం కలిగి ఉండాలి? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తెలుసా వాక్యం మీకు? మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలట? మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండటానికి కావాల్సింది ఏంటి అంటే భయం. ఒక మనిషి ఒక దైవికమైన భయంలో ఉంటే అతని ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుంటాడు, ఆమె ప్రవర్తన జాగ్రత్త పరుచుకుంటుంది. ఆమె ప్రవర్తన లేక అతని ప్రవర్తన సరిగా లేదండి అని పక్క వాళ్ళు గుర్తించేదాకా వెళ్ళాడంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో భక్తి ఉంది కానీ భయము లేదని అర్థం. మనలో ఉన్న దైవికమైన భక్తి దేవుని యొద్దకు నడిపిస్తుంది. మనలో ఉన్న దైవికమైన భక్తి ఎక్కడ నడిపిస్తుందమ్మా? దేవుని యొద్దకు నడిపిస్తుంది. మరి భయం ఏం చేస్తుంది? ఒక దేవుని యందు భక్తి దేవుని దగ్గరికి నడిపిస్తే దేవుని యందలి భయము పాపాన్ని నుంచి వేరు చేస్తుంది. ఒక మనుషుడు భక్తి చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడంటే వానిలో దైవికమైన భక్తి ఉంది కానీ దైవికమైన భయము లేదు. ఈ దైవికమైన భయం లేని వాడి జీవితంలో ఉన్న భక్తి ఉపయోగకరం అంటారా, లేక తనకు అది ఉపయోగకరంగా ఉండదా? భయం లేని భక్తి దేవుడు అంగీకరిస్తాడా? కాబట్టి మనలో ఎంత లోతైన భక్తి ఉన్నా దైవ భయం లేకపోతే అది సంపూర్ణము కాదు. మన జీవితము సంపూర్ణంగా దేవునిలో ఉండాలి, ఆశీర్వాదకరంగా మనము దేవునికి నచ్చేటట్టుగా. మనము దేవుని చూసి ఆనందించడం కాదు, మనల్ని చూసి దేవుడు ఆనందించే స్థితిలో మనం ఉండాలంటే ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగా నిజ భక్తుడికి, క్రైస్తవ భక్తుడికి భయము భక్తి అనేది ఒక 2 రెక్కల్లాగా ఉంటేనే అతడు ఆ రెక్కలు పైకి చాచి పైకి ఎగురుతాడు. ఒక రెక్కే పనిచేసే ఏ పక్షి కూడా పైకి ఎగరలేదు. దైవికమైన భక్తి మాత్రమే నీలో ఉంటే ఆ ఒక్క భక్తితో నువ్వు పరమును చేరలేవు. ఈ భక్తికి దేవుని భయము జతపరచబడితే అది నీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ మాట దీంట్లో పౌలు క్లియర్గా చెప్తున్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని ఏం కలిగి ఉండాలి? ఒక భయం ఉండాలట. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మిస్ అయిపోతానేమో అనే భయం ఉండాలి. దేవుడు నాకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేశాడు. భూలోకంలో విశ్రాంతి ఇస్తానన్నాడు, పరలోకంలో కూడా విశ్రాంతిని ఇస్తానన్నాడు. అందుకే ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవమని దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరచబడుతుంది. ఇహమందు 100 రెట్లు
పరమందు నిత్య జీవము. ఇది మన వాగ్దానము. బిగ్గరగా చెప్పండి, ఏంటి మన వాగ్దానము? ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవము. ఎందుకంటే దేవుడు తన గొర్రెలకు లేక తన బిడ్డలకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. యోహాను 10:10 ప్రకారం దొంగతనంకి వస్తాడు, దోచుకోవడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. కానీ నేనైతే నా బిడ్డలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధికి ఇచ్చుటకు వచ్చానన్నారు. ఆ జీవం నిన్ను ఇహమందు 100 రెట్లుగాను పరమందు నిత్య జీవం పొందుటకు సహాయపడుతుంది. ఆమేన్ చెప్పండి. మీ జేబులో ధనం ఉంటే ఏ అవసరాలైనా తీర్చుకున్నట్లుగా మీ ఆధ్యాత్మిక జీవితంలో జీవం ఉంటే ఇహమందు 100 రెట్లు నువ్వు విశ్రాంతి పొందుతావు, పరమందు నిత్య జీవము పొందుతావు. అంతేకాదు దేవుని సన్నిధిలో ఒక పేరు, నువ్వు కొత్త పేరు పొందుతావట. అది పొందిన వారికే కానీ మరి ఎవరికి కూడా ఆ పేరు తెలియదు. వాడబారని మహిమ కిరీటం దేవుడు నీకు ఇస్తాడు. ఒక సింహాసనం నీకు ఇస్తాడు, లేక నీకు ఒక ప్లేస్ ఇస్తాడు, ఒక ఘనతను ఇస్తాడు, ఒక మహిమని ఇస్తాడు దేవుడు. ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోదునేమోనని ఏం కలిగి ఉండాలట? అమ్మ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? కాబట్టి మనందరం కూడా ఆ విషయంలో భయం కలిగి ఉందుముగాక. ఇది మొదటి భయం. రెండో భయం చూపిస్తారని కొంచెం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు వాక్యాంశం ఏంటంటే భయము కలిగి ప్రవర్తించుట అని రాసుకోండి. భయము కలిగి ప్రవర్తించుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము చదవండమ్మా. మైక్ తీసుకోండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏం భయం కలిగి? అక్కడేమో వాగ్దానము తప్పిపోదునేమోననే భయము కలిగి ప్రవర్తించాలన్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నారంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏ వాగ్దానములు ఉన్నాయి? నిత్య జీవమును ఇస్తాననే వాగ్దానం మనకుంది. విశ్రాంతిలోకి ప్రవేశించండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననే వాగ్దానం మనకుంది. నేను మిమ్మల్ని విడిపించాను, మీకు ఏ బాధ లేదు, లేక ఏ బంధకాలు లేవు, మీరు విడుదల పొందిన వారు, మీకు నాకు అడ్డమేమీ లేదు. మనం పరలోకమందున్న తండ్రిని తండ్రి అని పిలవగలిగిన అర్హత దేవుడు మనకు నిజముగా ఇచ్చి ఉన్నాడు. ఈ పరలోకపు తండ్రి మనకు వాగ్దానం ఇచ్చాడు. పరలోకపు తండ్రి మనకి విడుదల అనుగ్రహించారు. కట్టబడిన మన బ్రతులను విడిపించి సంపూర్ణ సిద్ధి మనకు కలుగజేశారు. అయితే మొదటిగా వాగ్దానం తప్పిపోదునేమోనని భయం కలిగి ప్రవర్తించాలన్నాడు. ఇక్కడేమంటాడంటే, ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధత ఎలా వచ్చిందండి మనకి? నిజానికి మనం పరిశుద్ధులమా? ఎలా వచ్చింది పరిశుద్ధత? ఎలా వచ్చింది సార్? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి వచ్చింది. యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని నమ్మటాన్ని బట్టి మనకి ఈ పవిత్ర జీవితం వచ్చింది. మన పాపములన్నీ ప్రభువు క్షమించాడనే విశ్వాసం మనకుంది కాబట్టి, ఆ నిశ్చయత మనకు వచ్చింది కాబట్టి మన పాపములకు శుద్ధి కలిగింది. ఎప్పుడైతే శుద్ధి కలిగిందో, ఇప్పుడు ఉతికిన బట్టలు ఏమంటాం మనం? శుభ్రమైన బట్టలు అంటాం, మాసిపోయిన బట్టలు అంటామా? శుభ్రమైన వస్త్రాలుగా. అలాగే పరిశుభ్రంగా చేయబడిన మన జీవితాలు, శుద్ధీకరింపబడిన మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఈ పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఏం కలిగి ఉండాలట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఆయన చేయవలసిన పరిశుద్ధత ఆయన చేసేశారు. ఆయన కడగాల్సిన రీతిగా ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేశారు. ఇక మీదట కల్మషం, ఇక మీదట పాపం అంటకుండా మనల్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. దయచేసి ఎప్పుడు చూసిన ఈ పాపము గురించి ఎందుకండి ఇలాంటి వాక్యాలే చెప్తున్నారు మీరు అని మీరు ఆలోచన చేయకండి. హెబ్రీ పత్రిక మొదలుపెట్టిన కాడి నుంచి నేటి సంఘానికి ఏది కావాలో అది పౌలు అందులో రాసి పెట్టారు.
ఇది మనల్ని పరమునకు చేర్చే బోధ. ఇహ సంబంధంగా ధనవంతులుగా గొప్పవారుగా లేకపోతే ఇంకొకటి కూడా చేసే బోధ కాదు ఇది. ఇది కేవలం ఆధ్యాత్మికంగా నీలో ఉన్న ఆత్మకు ఒక లంగర్ వలె నీ ఆత్మీయ జీవితం ఇంకా మెరుగుపరచబడి దేవునిలో ఎదగటానికి ఉపయోగపడే ఒక గ్రంథము లేక ఒక పత్రిక, ఎబ్రీ పత్రిక. ఈ ఎబ్రీ పత్రికలో పౌలు చెప్పిన రీతిని సంఘానికి పవిత్రంగా చేసుకొనొచ్చు. నీ ఆత్మకును శరీరంనకును ఏమంటకూడదు, నీ శరీరంనకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అక్కడ కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణ చూడండి, నేను నిన్న కారులో వెళ్తూ ఒక ఆలోచన చేశాను. నోరు మూసుకుంటే మనం నోరు మూసుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. నోరు కావాలనుకుని నోరు మూసేసుకుని మాట్లాడకుండా ఉండే కృప మనకుంది. అలాగే చూడకుండా కూడా కళ్ళు మూసుకోగలం. కానీ వినకుండా ఏమైనా చేయగలమా? మీకు అర్థమవుతుందా? నేను అనుకున్నాను కళ్ళు మూసుకున్నట్టుగా నోరు మూసుకున్నట్టు చెవులు కూడా మూసుకునే కృప దేవుడిచ్చుంటే లోపల వినపడకుండా బాగుండేదేమో అనిపించింది. కొన్నిసార్లు మనకు వినబడే వాటిని బట్టి మన కన్ను లేకపోతే మన నోరు లేకపోతే మన హృదయము ప్రవర్తించే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎక్కువ శాతం వినే వాటిని బట్టి, అంటే వినటం ద్వారా విశ్వాసం ఎలా కలుగుతుందో వినటం ద్వారా పాప భీతి కూడా కలుగుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఎక్కువ శాతం చెప్పిన మాటలు వింటారంటారు చూడ, చెప్పిన మాటలు విని ప్రవర్తిస్తున్నాడు, ఈమె చెప్పిన మాటలు వింటుంది. చాలా కుటుంబాల్లో భార్య భర్తలకు గొడవలు వచ్చే కారణాలు మీరు చెప్తారా? ఎక్కువ శాతం ఏమవుతాయి? చెప్పిన మాటలు విని కొంతమంది ఆ మాటలకి అలవాటు పడి కొన్ని గొడవలకి కారణమవుతుంది. కొంతమంది మంచి చెప్పినా ఆ మాటలు వినరు, కానీ ఎక్కువ శాతం ఎందుకో చెవి మనకి చెడు మాటలు వినడానికి ఎక్కువ శాతం అది ఆకర్షించబడుతుంది అన్నమాట. అయితే కల్మషం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నాను కాబట్టి ఇక నాకు ఇవేం వినబడట్లేదు. ఎందుకు ప్రభు ఒక ఏకాంతానికి వెళ్ళేవాడంటే అక్కడ ఎవరో శబ్దాలు ఎవరో మాటలు అక్కడ వినబడవు. ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా సరే ఒక ఏకాంత స్థలానికి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఏ స్వరాలు ఏ శబ్దాలు వినపడవు కాబట్టి కళ్ళు నోరు మూసుకుని అలా మౌనంగా గమనిస్తున్నప్పుడు చెవులు కూడా ఏం వినపడతలేదు కాబట్టి అతను ఒక ఏకాంతతలోకి వెళ్తాడు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి అలా కనిపెడుతున్నప్పుడు దేవుని యొక్క మెల్లనైన స్వరం ఆ వ్యక్తికి వినబడుతుంది. కాబట్టి అది రాత్రి అయినా సరే ఉదయమైనా సరే ఎక్కడైనా సరే మీకు ఒక నిశ్శబ్ద వాతావరణం ఎంచుకుని కొంత సమయం అక్కడ గడపడం మీరు అలవాటు చేసుకుంటే దేవుని స్వరం లేక దేవుని సన్నిధి మీరు అనుభవించగలుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే మన శరీరము దేవుని రక్తం చేత కడగబడి శుద్ధీకరింపబడింది, మన ఆత్మకు శుద్ధీకరణ కలిగింది. అయితే కల్మషం అంటకుండా మనల్ని మనం పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా, దేవుని మీద ఉందా? మన మీదే ఉందని ఆ విషయంలో భయం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు మనకి ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటలా రాయబడి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అమ్మ చదవండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనిడి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒకటి, దేవుని వాగ్దాన విషయంలో భయము కలిగి ప్రవర్తించమన్నాడు. 2, మీ శరీరమునకును ఆత్మకును కల్మషం అంటకుండా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటలో ఒక భయము కలిగి ఉండమన్నాడు. రాసుకుంటున్నారు నేను చెప్పేవి. మొదటి మాట ఏంటి? వాగ్దాన విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? వాగ్దాన విషయంలో తప్పిపోకుండా ఉండటకు భయం కలిగి ఉండాలి. 2వ భయం ఏమన్నాడు? శుద్ధీకరింపబడిన మీ ఆత్మలకు లేక మీ శరీరములకు కల్మషం అంటకుండా పవిత్రంగా ఉండుటకు భయం కలిగి ఉండాలి అన్నాడు. ఇక్కడ 3వ మాటలో మీ సొంత రక్షణను కొనసాగించుటకు భయం కలిగి ఉండాలట. దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను మీరు కొనసాగించే విషయంలో ఏముండాలి? నేను రక్షించబడ్డానండి, బాప్తీసం పొందేశానండి, నేను ప్రతి ఆదివారం బల తీసుకుంటానండి, దేవుని సన్నిధిలోకి వెళ్తాను అని ఇవి మాత్రమే కాకుండా ఈ రక్షణ జీవితము, రక్షింపబడిన నీవు ఈ రక్షణ జీవితం ఎలా కొనసాగించాలంటే 1 భయముతోనూ, 2
ఒక వణుకుతో, ఒక దైవికమైన భయము, వణుకు నీ దగ్గర ఉండాలన్నమాట. ఒక లెక్కలేని జీవితం జీవించే వారంగా మనం ఉంటే మన రక్షణ మనలో నిలిచి ఉండడం చాలా కష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను మీతో నిలిచి చూడండి, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అంటే దైవిక భయం అంటే సేవకుడు ఉన్నప్పుడే కాకుండా, ఒక దైవజనుడి ముందే కాకుండా, సంఘములోనే కాకుండా, లేక ఒక నీతిమంతులు లేక విశ్వాసుల మధ్యలోనే కాకుండా, వారు ఎవరు లేనప్పుడు కూడా ఏం కలిగి ఉండాలట? మళ్ళీ చదవండి అన్నమాట. ఏం కలిగి ఉండాలి? భయం. అదే ఆ భయం ఎలా ఉండాలట? వణుకుతోను కాదమ్మా, మరి ఎక్కువగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఒక సేవకులతో ఉన్నప్పుడు, విశ్వాసులతో ఉన్నప్పుడు ఎంతో కొంత దేవుని గురించి తలంపులే వస్తాయి. అవునంటారా కాదా? ఒక నలుగురు విశ్వాసులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? రక్షణ పొందిన దేవుని బిడ్డలు నలుగురు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు సార్? దేవుని మాటలు, దేవుడు చేసిన కార్యాలు, లేక దేవుని సందులో వారు పొందినటువంటి అనుభవాలు వారు పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీ చుట్టూ సేవకుడు లేడు, సహవాసం లేదు, దేవుని బిడ్డలు ఎవరు లేరు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు అక్కడ మాట్లాడాలమ్మా? ఒంటరిగా ఉన్నట్టు కదా. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మీకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. మళ్ళీ చదివిన తర్వాత వివరిస్తాను మీకు. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, అంటే నా దగ్గర బాగానే ఉంటున్నారు, మీరు సంఘంలో మంచి సాక్ష్యం ఉంది మీకు, సేవకుడు దగ్గర, సంఘం దగ్గర, విశ్వాసుల దగ్గర మీరు బాగానే మెసులుకుంటున్నారు. ఎందుకంటే నలుగురు కలిసి కూడినప్పుడు దేవుని ఆత్మ వారి మధ్యలో ఉంటుంది కాబట్టి, దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి, దేవుని మాటలు వింటూ ఉంటారు కాబట్టి, ఒకరిని బట్టి ఒకరికి దైవికమైన ప్రేరణ కలిగి, దేవుల్లో బ్రతకాలని ఆశ కలిగి వారు నీతిమంతులుగా ఉంటారు. అయితే సహవాసం లేకుండా ఒంటరిగా ఉండే టైం ఉంటుంది నీ జీవితంలో. ఉంటుందా చెప్పండి? చుట్టూ ప్రార్థనా పరులు లేని పరిస్థితులు, చుట్టూ విశ్వాసం లేకుండా, సేవకులు లేకుండా, సహవాసం లేకుండా, ఎక్కువగా భయం ఉండాలట. అమ్మో, ఇక్కడ దేవుని బిడ్డలు లేరు, కనీసం సహవాసం చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ నా సొంత రక్షణ నేను నడిపించుకోవాలంటే ఇక్కడ నేను ఎలా ఉండాలి? సంఘములో ఉన్నప్పుడు ఉన్న జాగ్రత్త కంటే సంఘములో లేకుండా వెలుపల ఉన్నప్పుడు ఇంకా మరి ఎక్కువగా భయం కలిగి ఉండాలట. ఎందుకంటే అక్కడ ఈజీగా పాపం నీలోకి వచ్చే అవకాశం ఉంది, ఈజీగా దుష్టుడు నిన్ను శోధించే అవకాశము ఉంది, ఈజీగా నీ రక్షణ, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, లేక దేవుని దగ్గర నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మను కోల్పోయేట్టుగా చేసి దేవుడి నుంచి వైదొలిగించే ప్రయత్నాలు నీకు అక్కడ జరుగుతాయి. కాబట్టి మరి ఎక్కువగా దేవుని భయం ఎప్పుడు ఉండాలట? లెక్కలేనితనము ఎక్కడ ఉండకూడదు? మీరు బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ సొంత రక్షణను మీరేం చేయగలరు? కొనసాగించగలరు. లేకపోతే ఈ రక్షణ జీవితాన్ని మనము పోగొట్టుకున్న వారంగా ఉంటాము. రైట్, ఇది అర్థమైందా? ఇంకొక మాటలోకి వెళ్దామా? యూదా పత్రిక ఒక మాట ఇలా రాయబడడం చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మీరు రాసుకుంటున్నారా? ఎన్నో భయం మాట్లాడుకున్నాం మనం ఇప్పటికీ. మొదటి భయం ఏంటి? దేవుని వాగ్దానముల నుంచి తప్పిపోతామేమోనని ఒక భయం ఉండాలి. రెండోది, ఆత్మకును శరీరముకును కల్మషము అంటకుండా చూసుకున్నటకు భయం కలిగి ఉండాలి. మూడోది, సొంత రక్షణను కొనసాగించుటకు ఒక భయం కలిగిన ప్రవర్తన మనకు ఉండాలి. నాలుగవది, అగ్నిలో నుండి 23వ వచనం నేను చదువుతున్నాను. యూదా పత్రిక 1:23 చదవండమ్మా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఆమేన్ చెప్పండి. ఇందాక మనము ఫిలిప్పీ పత్రిక 2:12 చదువుకున్నాము. పౌలేమన్నారు? నేను మీతో ఉన్నప్పుడు మీరు దైవికమైన భయము, దైవికమైన భీతి, దేవుని సన్నిధిలో మీరు కనపరిచే విధేయత ఎంతో బాగుంది. అయితే నేను మీతో లేనప్పుడు కూడా, మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా మరి ఎక్కువగా భయం కలిగి ఉండమని అక్కడ చెప్పారు. వీడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కలుగుతారు మనకి? పడిపోయిన వారు, జారిపోయిన వారు, లోకంలో ఉన్నవారు, లేక విచ్చలవిడి జీవితం జీవిస్తున్న వారు మనకి ఉంటారు. కాబట్టి
వారిని ఎలాగ మనం దేవుని తట్టు నడిపించాలో ఇక్కడ పౌలు చెప్తున్నారు. క్షమించండి, యోధా ఒక మాట ఇలా రాయబడి చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు ఎవరికన్నా మీరు నశించిపోతున్నారు, ఎవరన్నా ఒకరు దేవునికి దూరంగా ఒక పాపంలోనో ఒక భయంకరమైన పరిస్థితుల్లోనో ఒక వ్యసనంలోనో వారు ఉన్నప్పుడు వారికి మేలు కలగాలని, వారు ఆ బంధకాల నుంచి విడుదల పొందాలని మనం ఆశపడమా? ఎంతమందికి అలాంటి ఆలోచనలు కలుగుతాయి? ఎవరన్నా ఒక పాపంలో ఉంటే వారు ఆ పాప నుంచి విడుదల పొంది దేవుని నమ్ముకుంటే బాగుండు అనే ఆలోచన మీకు నిజంగా కలగదా? ఎంతమంది కలుగుతుందండి? అలా కలిగినప్పుడు మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీకు ఆ భీతి ఉంటుంది. ఎందుకంటే అంతటా అందరూ రక్షణ పొందాలని ఆశ ఎవరిది? దేవునిది. కాబట్టి ఆశ మనలో ఉందంటే మనం దేవుని బిడ్డలమని లెక్క. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి అదే మనసు మనలో ఉంది. కాబట్టి కొందరికైనా దేవుని సువార్త, దేవుని మాటలు చెప్పి దేవునిలోకి నడిపించే ప్రయత్నం మనం చేస్తాం కదా. ఇక్కడ యోధా పత్రిక 1:23 ఏమన్నాడంటే, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు, అంటే నరకపు పొలిమేరలోకి వెళ్ళిపోతున్నటువంటి వారిని కొందరిని లాగినట్టు మీరు కొందరిని క్రీస్తు కొరకు బయటికి లాగాలన్నమాట, ఆ పాపము నుండి, అపరాధము నుండి. అలా లాగుతున్నప్పుడు వారిలో ఏముంటుంది? అపవిత్రమైన ప్రవర్తన ఉంటుంది. చెప్పరేటండి, ఇప్పుడు నీ స్నేహితుడు ఎవరైనా ఒకడు పాపంలోనూ అపరాధంలో ఉన్నాడనే విషయం నీకు తెలిసినప్పుడు వాడు ఆ బంధకాల నుంచి విడుదల పొందాలని నువ్వు వాడికి దేవుని మాటలో, మంచి మాటలు చెప్తావు కదా. అలా చెప్తున్నప్పుడు అక్కడ నువ్వు ఎలా ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది. ఏముంది? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకోకూడదు. మళ్ళీ చెప్పండి, ఏం చేయాలి మనము? ఎవడు అలా అంత నిష్టగా ఉంటాడు చెప్పండి? నేను మీ ఎదుట లేనప్పుడు మరి ఎక్కువగా భయం కలిగి ఉండమన్నాడు కదా పౌలు. అలాగే ఎవరైతే మరి ఎక్కువగా దైవభయం కలిగి ఉంటారో ఏ మాత్రం ఒప్పుకొనక, ఆమె ఎంత బలవంతం చేసింది యోసేపుని, ఆయన ఏ మాత్రం ఒప్పుకొనక ఆమెను వదిలించుకొని పారిపోయాడు. ఎవరు చేయగలరా పని? దైవ సేవకులు లేనప్పుడు మరి ఎక్కువగా దైవ భయము, దేవుని బిడ్డలు తన చుట్టూ లేనప్పుడు మరి ఎక్కువ దైవ భయం ఎవరైతే ఉంటారో, తన ఒంటరి జీవితంలో, తన ఏకాంత దేవుడు తనకిచ్చిన అందమైన జీవితాన్ని తనకి నచ్చినట్టుగా తన ఆశ నెరవేర్చుకున్నకు, తన చిత్తము నెరవేర్చుకున్నకు మాత్రమే కాకుండా, ఈ జీవితం నాది కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్యది అని గమనించి, ఆ దేహము దేవుని ఆలయమని గమనించి, ఆ దేహము దేవునికి తప్ప మరి దేనికి చెందకూడదని గమనించి, ఎవడైతే నిత్యము దైవ భయము కలిగి తన జీవితాన్ని కాపాడుకుంటాడో వాడు కొందరిని అగ్నిలో నుంచి లాగేవాడుగా మారతాడట. ఆమేన్ చెప్పండి మరొకసారి ఆ మాట. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు. అతనిని కాదు లేక ఆమెను కాదు, ఆమెలో లేక అతనిలో ఉన్న అపవిత్ర ప్రవర్తనను మాత్రమే. కానీ మనం ఏం చేద్దామంటే అతనిని లేక ఆమెను అసహించుకుంటాం. అది దైవ విరుద్ధమైన కార్యము. ఒక వ్యక్తి ఏదైనా ఒక బంధకములో, ఏదైనా ఒక ఊబిలో చిక్కబడి ఉన్నాడంటే మనము ఆ ఊబిలో చిక్కబడిన వాడిని కరుణించి ఆ చుట్టూ ఉన్న ఆ బురదను మాత్రమే మనం ద్వేషించే వారంగా ఉండాలి. ఇది ఎవరు చేయగలరు? నిజముగా దేవుని మనసు కలిగిన వాడు మాత్రమే మనిషిని ప్రేమిస్తాడు, మనిషిలో ఉన్న అపవిత్ర ప్రవర్తనను ద్వేషించేవాడుగా ఉంటాడు. ఈ రెండు గనక మీకు తేడా తెలిస్తే మీ కళ్ళకి ఏ వ్యక్తి వేస్ట్ అనే మాట మీ నోటకు రాదు, మీ కళ్ళకి ఎవడో చెడ్డోడుగా కనబడాడు. ఒక వ్యక్తిలో ఏదైనా ఒక కోణం సరిగా లేదంటే ఆ ఒక కోణమే సరిగా లేదు, మిగతావన్నిట్లో అతను కరెక్టే ఉన్నాడు. ఆ ఒక్కటి నువ్వు చేయగలిగితే, అగ్నిలోంచి లాగినట్టు ఆ వ్యక్తిని నువ్వు లాగగలిగితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా, బాధపడతాడా? సంతోషించేవాడుగా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తిని నువ్వు దేవుని కొరకు లాగేటప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అతనిలో లేక ఆమెలో అనండి, చెప్పండి. అతనిలో లేక ఆమెలో అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించండి. సరే, ఏ కారణాన్ని బట్టి ఆ వ్యక్తి తప్పు చేశాడో కరుణించు.
ఏ కారణాన్ని బట్టి ఆ వ్యక్తి ఏ బలహీనతలో చిక్కబడి ఆ వ్యక్తి ఆ పని చేయాల్సి వచ్చిందో వ్యక్తిని కరుణించు. వ్యక్తిలో ఉన్న అపవిత్ర ప్రవర్తనను అసహించుకోను. ఇది క్రైస్తవుడికి ఉండాల్సిన మనసు. ఇప్పుడు దీని రివర్స్లో చెప్పండి, ఎవరిని మనం అసహించుకుంటున్నాం? వ్యక్తిని. ఒక వ్యసనానికి గురైన వ్యక్తిని ద్వేషించటం దేవుడు ఎన్నటికీ ఇష్టపడని కార్యము. ఆమె ఒక్కతే పాపం చేసింది అన్నట్టు ఊరందరూ కలిపి ఆమెను రాళ్ళతో కొడుతున్నారండి. ఆమె పట్టబడినదిగా ఉంది, తప్పు చేసింది కాబట్టి ఆమెను దొరికింది ఛాన్స్ అని తల దెబ్బేసేస్తున్నారనమాట. నాకు తెలిసి ప్రభు అనుకుని ఉంటాడు తన మనసులో, ఈమె దొరికిన పాపి, వీళ్ళు ఇంకా దొరకన పాపులు అనుకుంటాడు. ఏమండి, ప్రతి మనిషిలో మంచి చెడులు ఉన్నాయి. కానీ కొంతమంది చెడు త్వరగా బయటపడుతుంది, కొంతమంది చెడు ఇంకా బయటపడలేదు. అది బయటపడకముందే చక్కదిద్దుకుంటే దేవుడు నిన్ను ఘనతకెక్కిస్తాడు. ఎందుకంటే మరుగనేది ఏది బయలుపరచబడక మానదు. ఒక వ్యక్తి సహోదరుల్లో ఉన్నటువంటి చెడును నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీకు ఇంకా దేవుని మనసు లేక క్రీస్తు మనసు నీలోకి రాలేదు. క్రీస్తు మనసు ఎప్పుడు కూడా వ్యక్తిని ఎప్పుడు ద్వేషించలేదు. ప్రభు ఎంతటి రోగి అయినా ప్రభు వాడిని అత్తుకున్నాడు. కుష్ఠరోగుల్ని ఊరు చివరికి బహిష్కరించి వారిని ఎలివేసినట్టుగా ఊరు చివరిలో ఎక్కడో ఎండల్లో మంచుకు వర్షానికి తడుచుకుంటూ ఒక నీచమైన జీవితం జీవిస్తున్న వారి దగ్గరికి ఏ మానవుడు వెళ్ళేవాడు కాడు. కానీ ఒక మానవుడు లేక ఒక మనుషు కుమారుడు ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వారు దూరం జరిగారు. అయ్యా రాకండి రాకండి, మేము ఒంటరాని వాళ్ళం, మాదిది అని వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. కానీ ప్రభువు వెళ్ళి వారిని ముట్టి స్వస్థపరిచాడు. అటువంటి కరుణామయిని కలిగి జీవించుచున్న మనము అలాంటి కరుణ ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆమేన్ చెప్పండి. ఏం నేర్పిస్తుంది మనకి యోధా పత్రిక? కరుణించుడి. చెప్పండి అందరూ కలిసి. ఎవరిని కరుణించాలి? ఎవరిని కరుణించాలి? సరే ఓకే, ఎందుకు కరుణించాలి చెప్పండి. ఎవరిని కరుణించాలనే దాని గురించి ఇంతవరకు మీకు చెప్పాను. ఎందుకు కరుణించాలి? ఒక దేవుని భయము నీలో ఉంది కాబట్టి నువ్వు కరుణించాలి. కరుణించకపోతే ఆ కరుణామయుడు ఒకవేళ నిన్ను కరుణించకపోతే నీ జీవితం ఏమై ఉండేది? ఒకవేళ దేవుడు నిన్ను పవిత్రపరచకపోతే, నీకు ఆ మెలుగు వీయకపోతే, నువ్వు ఆ పాప బంధకాల నుంచి బయటికి రాకపోతే నువ్వు కూడా అందులోనే ఉండేవాడవు కదా. నువ్వు త్వరగా విప్పబడ్డావు లేక త్వరగా బయటకు వచ్చావు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి లేకపోతే విడుదల పొందిన నీవు నేను ఇప్పుడే పరలోకం నుంచి దిగొచ్చిన పరిశుద్ధుని అన్నట్టుగా మనం దేవుని ఎదుట వేషాలు వేయకూడదు. మనం కూడా అదే బంధకాల నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఇంకా బంధకాల్లో ఉన్న వారిని ఏం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? కరుణించండి. మొదట వారిని కరుణించండి. మళ్ళా మాట చదవండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు చెప్పండి, కొందరిని రక్షించాలంటే ఏ మనసు ఉండాలి మనకి? యేసు క్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉండాలి. ఎలాంటి మనసు అయింది? ఇతను వడ్డీ వ్యాపారం చేస్తాడు, ఇతను మంచోడు కాదని అక్కడ ఉన్న అందరికీ తెలుసు. అంటే అక్కడ ఉన్న యేసు ప్రభువుకు తెలీదా? మరి నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఎలా చెప్పగలిగాడు? ఆ రాత్రంతా గదిలో ప్రార్థన చేసి వచ్చిన వ్యక్తి అతను. నైట్ ఆల్ నైట్ ప్రేయర్ చేసి వచ్చాడు బ్రదర్? చేయలేదు. పోనీ ఇంట్లో ఏమైనా కోడం పెట్టుకున్నాడా? లేదు. పోనీ ఎప్పుడైనా దేవుని కానుకిచ్చున్నాడా? లేదు. కేవలం దేవుడు ఎలా ఉంటాడో, యేసు ఎలా ఉంటాడో చూడడానికి మాత్రమే వచ్చిన వ్యక్తి. ప్రభు అన్నాడు, జక్కయ్య చెట్టు దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇంట్లో భోజనం చేయాలి. అతను ఊహించలేదు అసలు. చుట్టూన్న వారందరూ దృష్టి ఏంటి? ఇతను ఎవరు? ఇతను కరెక్ట్ కాదు, ఇతను ఒక అన్యాయస్తుడు అనే ఫీలింగ్ అందరికి ఉంది. ఇతను మంచివాడు కాదనే ఫీలింగ్ అందరిలో ఉంది. కానీ ఆ ఫీలింగ్ యేసు ప్రభులో కూడా ఉందా లేదా? మాట్లాడేటండి. యేసు ప్రభు ఎవరిని చూస్తున్నాడు? జక్కయ్యని చూస్తున్నాడు. చుట్టుపక్కల అందరూ ఎవరిని చూస్తున్నారు? జక్కయ్యలో ఉన్న అపవిత్రతను చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని చూస్తున్నారు? నువ్వు అజయ్ని చూస్తున్నావా? అజయ్లో ఉన్న తప్పిదాన్ని చూస్తున్నావా? మీరు చెప్పండి అమ్మా, ఏమవుతుంది మీకు? ఏపురాలు వదిన గారు, ఒక వ్యక్తిలో ఏం చూస్తున్నారు మీరు? వ్యక్తిని మాత్రమేనా లేక వ్యక్తిలో ఉన్న అపవిత్రతను చూస్తున్నారా? అలా ప్రతి మనిషిలో తప్పులు చూసుకుంటూ వెళ్తే మీకు ఎవడు మంచివాడు దొరుకుతాడు ఈ భూమి మీద? ఎవడు దొరకడు. కాబట్టి వ్యక్తిని వ్యక్తిగా గౌరవించండి.
వ్యక్తిని వ్యక్తిత్వాన్ని బట్టి కాకుండా ఆ వ్యక్తి దేవుడి పోలికలో ఉన్నాడు కాబట్టి, అతను దేవుని బిడ్డ కాబట్టి, ఒక మానవుడు అయినందుకు చాలా, ఆ ఒక్క రీజన్ చాలు అతను గౌరవించడానికి. జక్కైన చుట్టూ అందరూ ఒక రకంగా చూస్తే యేసుప్రభు మాత్రం ఇంకో రకంగా చూస్తూ ఉన్నాడు. ఆ రకం మనకు వచ్చునుగాక. అది క్రీస్తు మనసు మనలోకి రావాలి. ఊరు మొత్తం అందరు రాళ్ళతో కొడుతుంటే ప్రభు వారందరి కండ్లు ఆమె వైపు ఎలా చూస్తున్నాయి? అందరి కండ్లు ఆమెను ఎలా చూస్తున్నాయండి? ఇలాంటి పాపాత్మురాలు బతకూడదు. ఎందుకంటే ఇటువంటి పాపాత్మురాలు మా ఇంటి పక్కన ఉంటే వాళ్ళందరూ చెడిపోతారు. ఇటువంటి దుర్మార్గురాలు మా ఊర్లో ఉంటే ఊరు పాడైపోతుందని ఆమెను చంపేయాలనుకున్నారు. ప్రభు అనుకున్నాడు. ప్రభు దృష్టి ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ఆమె అలా చేయాల్సి వచ్చిందో, ఆమె ఒక బంధకంలో పడింది, ఒక ఊబులో పడింది కాబట్టి, ఆమె ఊబులో పడిన ఆయన బిడ్డ అని ఆయన గుర్తించి ఆమెను ఊబు నుంచి బయటికి లేపాడు అనమాట. ఆమె చెప్పండి. అలాగే మీరు కూడా అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు కొందరిని ఏం చేయాలి? మీరు రక్షించండి. రక్షించాలంటే మీరు ఏం చూడాలి? వాళ్ళలో మీరు మాట్లాడట్లేదు. మీరు ఒక వ్యక్తిని మీరు రక్షించగలగాలంటే ఆ వ్యక్తిలో ఏం చూడాలి? మళ్ళీ చూడండి ఒకసారి, అక్కడ మీకు అర్థమవుతుంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి. ఒక దైవికమైన భయముతో మీరు కొందరిని కరుణించండి. ఒక వ్యక్తిని కరుణించడానికి మధ్యలో నీకు ఏం కావాలి? దేవుని భయం. దేవుని భయం లేని వాళ్ళు ఏముండదు? కరుణ ఉండదు. వాడు దేవుని దగ్గర నుంచి పొందుకున్న కరుణ ఇంకొకటికి చూపలేని వాడుగా ఉంటాడు. దీనికి ఉదాహరణకు యేసు ప్రభు వారు చెప్పారు. ఒకడికి కొంత ధనము అప్పు ఈయన క్షమించాడట. ఉదాహరణకి నేను 1,00,000 రూపాయల అప్పుని నేను ఒక వ్యక్తిని క్షమించాను. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి 10,000 ఇవ్వాలి. ఇతడు నా దగ్గర 1,00,000 రూపాయల అప్పు క్షమించబడి సంతోషంతో తిరిగి వెళ్ళినాడు. అతడు 10,000 అప్పు క్షమించలేడా? మాట్లాడరే. వీడు వెళ్ళి ఏం చేస్తాడంటే 10,000 అప్పు కోసం కాలర పట్టుకుని నేను రచ్చ గొడవ చేస్తూ ఉంటే 1,00,000 రూపాయల అప్పు క్షమించిన నేను వెళ్ళినప్పటికీ నా కంట్లో దృశ్యం పడితే ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరి మధ్యలో ఏముంటుంది? మాట్లాడరేటండి. నేను వెళ్ళి ఏమడుగుతున్నా అతన్ని? నేను 1,00,000 రూపాయలు క్షమించినప్పుడు నీవు నీ సహోదరుడికి 10,000 క్షమించలేవా? ఎంత పాప జీవితంలో ఉన్న నేను కరుణించి విడిపించినప్పుడు ఒక బంధకంలో పడిపోయిన వాడిని కరుణించి ఆ పాపం నుంచి విడిపించలేవా అని దేవుడు అడగడం మనలను అడుగుతాడు. కాబట్టి ఆ కారణం చేత ఒక భయముతో మనము కొందరిని కరుణించాలి. ఎన్నో మాట చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 4వ మాట, 5వ మాటలకు వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఏ విషయంలో భయము? ఒకరిని లాగే విషయంలో, ఒకరిని కరుణించే విషయంలో భయం కలిగి ఉండాలన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని ఒకటి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎల్లప్పుడూ. మీరు చెప్పండి, హేతు ఎవరు అడుగుతారు? ఎక్కువ శాతం ప్రశ్నల వర్షం ఎవరు కురిపిస్తారు మన మీద? ఎవరైనా చెప్పాలి. దానిల్ గారు మీరు చెప్పండి, మిమ్మల్ని ఎవరు అడుగుతారు? మిమ్మల్ని ఎవరు నిలదీస్తారు? యజమానురాలు. మీకు ఉద్యోగం ఇచ్చినవాడు ఉంటాడు కదా అండి, నేను అడుగుతాడు కదా, ఎందుకు రాలేదు టైంకి అని అడుగుతాడు కదా. ఏం చెప్పాలి? సాత్వికముతోనూ భయముతోనూ వాస్తవం చెప్పాలి. అలాగే మీరు పోయిన వారం ఎందుకు రాలేదు చర్చికి అని అడుగుతారు. మీరు క్రైస్తవులు కదా, మీరు ఇక్కడ ఇలా ఎందుకున్నారు అని అడుగుతారు. ఎక్కడన్నా మీరు ఒక దుష్కార్యంలో కనబడినప్పుడు మీరు పలానా చర్చికి వెళ్తారు కదా, మీరు క్రైస్తవ బిడ్డలు కదా, మీది క్రైస్తవ పేరు కదా, మీరు ఇలా చేయకూడదు కదా, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగుతారు. ఏం చెప్పాలి అప్పుడు మనం? ఒకటి సాత్వికముతోనూ భయముతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడంటే మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని ఒకటి సాత్వికముతో.
కొంతమంది సమాధానం చెప్పడానికి ఇసుక్కుంటారు, తెలుసా మీకు? వాడికి ఏదన్నా కొంచెం మనసుకి నచ్చని మాట అడిగితే, గుచ్చుకునేటట్టుగా అడిగితే, లేకపోతే నొచ్చుకునేటట్టుగా, విమర్శించినట్టుగా, బ్రదర్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు కదా, సిస్టర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకూడదు కదా అని వారికి భిన్నంగా మాట్లాడినప్పుడు ఇది వారిలో పనిచేస్తుందా? మాట్లాడాలి. మీరు భిన్నంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కదా లోకం, సేవకుడు ప్రశ్నిస్తాడు, లేదా సంఘం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మిమ్మల్ని అడిగినప్పుడు ఒకటి మీరు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే, ఒకటి సాత్వికమైన మనసుతో, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఆమేన్ చెప్పండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3:2 కూడా చదవండి. ఇందాక మనం 15 చదివాం కదా, 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు పైన చెప్పిన 15వ వచనానికి కింద చెప్పిన 2వ వచనానికి ఏమైనా లింక్ ఉందంటారా? ఒకటి, మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నప్పుడు ఎందుకమ్మా నువ్వు అట్లా మాట్లాడావు నీ భర్తతో, ఎందుకమ్మా మీ అత్తతో నువ్వు అట్లా మాట్లాడావు, ఎందుకమ్మా నీ సహోదరుతో నువ్వు అట్లా మాట్లాడావు, అట్లా నువ్వు మాట్లాడకూడదు కదా, ఎందుకయ్యా నీ భార్యతో నువ్వు ఇట్లా మాట్లాడావు, ఎందుకయ్యా నీ అన్నయ్యతో నువ్వు ఇట్లా మాట్లాడావు అని ఎవరైనా హేతు అడిగినప్పుడు వారు చెప్పే ఆ సాత్వికమైనటువంటి మాటలు, లేక దేవుని భయంతో కూడిన ఆ మాట తీరు, ఆ మృదువైన మాటను చూసి, లేక వారి ప్రవర్తన చూసి, ఇక్కడ చూడండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వారిలో అంటే ఎవరు వాళ్ళు? నిన్ను క్వశ్చనించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, లేదంటే హేతు అడిగేవారు అందరూ దేవుని బిడ్డలు అయి ఉండరుగా. కొన్నిసార్లు దేవుని బిడ్డలు కానివారు కూడా నీకు నీతి బోధలు చేస్తారు. కనీసం పూట ప్రార్థన చేయనివాడు కూడా నేను నిలదీస్తాడు. చేయరంటారా? వారు చేయని నీతి కూడా మీరు చేయాలని కోరుకునేవారు ఉంటారు. వారు మిమ్మల్ని హేతు అడిగినప్పుడు మీరు సాత్వికముతోనూ భయముతో చక్కని సమాధానం మీరు చెప్తున్నప్పుడు అక్కడ మీ మృదువైనటువంటి మాట తీరు, మీ ప్రవర్తన, మీ నడవడికను చూసి ఏం జరుగుతుందంటే అక్కడ ఒక కార్యము, వాక్యము అంటే ఇలాంటి వాక్యాలు బోధలు లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు, అంటే వారు దేవునిలోకి రాబట్టవచ్చు. ఇందాక చదివాం కదా మనం, అక్కడ యోధా పత్రికలు ఏం చదివాం మనము, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు అన్నాడు. ఇప్పుడు ఎలా లాగొచ్చంట కొందరిని? వాక్యము లేకుండానే కొందరిని దేవునిలో లాగే శక్తి దేనికి ఉంది? భయముతో కూడిన ప్రవర్తన. అంతేనా? దాని అర్థం ఇంకోటి ఉందా? మళ్ళా చదువుతారా? అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు, లేక తన స్నేహితుల యొక్క నడవడి వలన రాబట్టవచ్చు, లేక తమ భర్తల నడవడి వలన రాబట్టవచ్చు. ఇక్కడ భార్య గురించి మాట ఉంది కాబట్టి భార్యనే కాదు, అక్కడ స్నేహితులు పెట్టండి, లేకపోతే ఒక భర్తను పెట్టండి, లేకపోతే ఇంకొక వ్యక్తిని పెట్టండి, ఇంకొక వ్యక్తిని పెట్టండి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, దానియేలు నువ్వు సేవించుచున్న దేవుడు పూజారుడని ఎలా చెప్పగలిగాడు? ఎవరతను? సింహాసనం దిగి వచ్చి దానియేలు వెతుక్కుంటూ వచ్చాడు. అతడు సింహాల బోన్లో ఇంకా క్షేమంగానే ఉన్నాడు. ఆ పైనుంచి చెప్తున్నాడు, నువ్వు సేవించుచున్న దేవుడు ఎవరండి? ఆ సింహాల బోన్లో వేస్తున్నప్పుడు ఆ మనిషి కింద పడకముందే వాళ్ళు పీసులుగా చేసి తినేసేటువంటి క్రూర జంతువులు దానియేలు ఎదుట మోకాళ్ళును ఉన్నాయి. ఆ రాజుకు అర్థమైంది ఇతడు దైవభక్తుడని. అతని ప్రవర్తన, అతని జీవితం చూసి, అతని పట్ల దేవుడు ఉన్నటువంటి విధానం చూసి దేవుడికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఎవరు పెట్టాడు చెప్పండి? పూజారుడు అనే మాట ఎక్కడైనా పడింది మనకి? మాట్లాడేటండి. ఈ ప్రతిమకే నమస్కరించాలి, అయ్యి దేవుడికి ప్రార్థన చేయకూడదు అనుకున్న మూర్ఖుడు నోట్లో నుంచి దేవునికి ఒక మంచి పేరు పెట్టడానికి ఇతడు పవిత్ర ప్రవర్తన కారణమయ్యింది. ఎంతమంది అంగీకరిస్తున్నారు? పూజార్హుడు అనే మాట ఎవరన్నారు బైబిల్ మొత్తంలో?
ఇంకెవరైనా అన్నారా? ఒక్కటేనా? పూజార్హుడు అనే మాట ఇంకెక్కడైనా కనపడుతుంది మనకి? చూచుచున్న దేవుడు అనే మాట ఆ పేరు ఎవరు పెట్టారు? హాగరు పెట్టింది. పూజార్హుడు అనే మాట ఎవరు పెట్టారు? దేవునికి ప్రార్థన చేయొద్దు, ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు, నేను చెప్పిన దానికే మీరు మొక్కాలనేటువంటి మూర్ఖుడు నోట్లో నుంచి నీ దేవుడు పూజార్హుడు అనే విధంగా మార్చటానికి ఏం వాడాడు అక్కడ? అతని పవిత్ర ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ కలిగింది. ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దాసులారా యథార్థమైన హృదయము గలవారై. ఇప్పుడు దానియేలు ఒక దాసుడిగా ఎలా ఉన్నాడో చూడండి. అతనిలో ఏ పాపం లేదన్న విషయం దానియేలుకు తెలుసు. అతడు ఒక నిందింపబడి ఒక తప్పు కేసు ఆయన మీద పెట్టారు. అతని మీద ఒక దుర్వార్త ప్రచారం చేసి తప్పుగా ఆయనను సింహాల బోన్లో పరవేంచారు. ఇక్కడ చూడండి, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై. చూడండి ఎలా లోబడ్డాడండి దానియేలు. అక్కడ ఏం తప్పు చేసి చేతులు కట్టుకున్నాడు? అక్కడ ఏం తప్పు చేయలేదు. ఆయన దేవునికి ప్రార్థన చేయటం తప్పు కాదు కదా. ఎలా నిలబడ్డాడంటే, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై యజమానులైన వారికి మాట్లాడేటండి. తీసుకెళ్ళి అందులో పడేస్తే కూడా ఏమి, అయ్యా ఒకసారి ఆలోచించి, నేను తప్పేం చేయలేదండి, నాకు అలవాటండి ప్రార్థన చేసుకోవటం, అయ్యా నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి, ప్లీజ్ అండి అని నేను బతులాడుకున్నాడా? అతనిలోని దైవభక్తి, దేవుని భయం ప్రార్థనలో మోకరింపజేస్తే రాజు అధికారానికి లోబడి సింహాల బోన్లో వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక్కడ ఏమంటాడంటే, దాసులారా యథార్థమైన మీ హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఇప్పుడు మీరు పనిచేసే దగ్గర మీకు యజమానులు ఉంటారు. అలాగే మీ ఇంట్లో కూడా మీకు యజమానులు ఉంటారు. ఎవరు మీ యజమానులు? వారికి మీరు ఏం చేయాలి? క్రీస్తునకు వలె, ఎలాగైతే మీరు దేవునికి లోబడుతున్నారో, దేవునికి విధేయత చూపుతున్నారో, క్రీస్తునకు వలె శరీర ఆత్మలో క్రీస్తుకి మనం లోబడుతున్నాం, ఆత్మీయ విషయాలలో క్రీస్తుకు లోబడినట్లుగా. తర్వాత చూడండి, శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. లోబడండి, ఎదిరించకండి, విధేయులై ఉండండి. దేంతో అలా విధేయత వస్తుంది? భయముతోనూ వణుకుతోనూ మనము భయపడాలి యజమానులకు. ఇప్పుడు మీరు పనిచేసే బాసు లేదా మీకు ఉద్యోగం ఇచ్చేవాడి దగ్గర వాడిని చూసి భయపడాలా, లేక అతనికి నీకు మధ్యలో ఉన్న దేవుని చూసి భయపడాలా? ఏ భయం చేత మనం యజమానుడికి లోబడాలి? గట్టిగా చెప్పండి, ఏ భయం చేత యజమానుడికి నేను లోబడాలి? ఒకవేళ యజమానుడికి ఎదురు తిరిగితే ఎవరు నన్ను చేర్చుకోరు, లేక ఎవరు నన్ను అంగీకరించరు, వీడి కాకపోతే ఇంకొక యజమానుడు, ఇంకొక జాబ్కి వెళ్తా నేను అనుకోవచ్చు. కాకపోతే దేవుడు కాకుండా ఇంకొక దేవుడు లేడుగా. ఇక్కడ దేవుడు చెప్పేది యజమానుడికి భయపడి అతనికి విధేయత చూపమంటలా, దేవునికి భయపడి యజమానుడికి విధేయత చూపించు. నువ్వు యజమానుడికి విధేయత చూపట్లేదంటే నువ్వు ఎవరికి భయపడట్లేదు? చెప్పండి, మీ యజమాని ఎవడు? మళ్ళా దేవుడు అంటున్నారు. ఆత్మీయ విషయమే దేవుడే, మరి శరీర విషయం యజమానులు ఎవరు? ఒకవేళ బిడ్డగా ఉంటే నీకు తండ్రి, భార్యగా ఉంటే నీకు భర్త, ఒక ఉద్యోగిగా ఉంటే నీకు ఈ ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానుడు. ఏ భయముతో ఆ యజమానుడికి మనము విధేయత చూపాలి? దేవుని భయం. యజమానుడికి ఎదురు చెప్పటంలో ఏ భయం నీకు అడ్డపడాలి? దేవుని భయం అడ్డపడాలి. ఏ భయముతో మనం యజమానులకు విధేయత చూపుతామంటే దేవుని భయముతో. ఆ కిందకి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారంటే కొంచెం ముందుకు వెళ్దాం. కింద కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 అంటాడు, పనివారులారా మంచివారును
సాత్వికులైన వారికి మాత్రమే కాక, సార్ మీరు లోబడమంటున్నారు, విధేయత చూపమంటున్నాడు, మా ఆయన ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా? నా యజమానుడు నాకు ఉద్యోగం ఇచ్చినోడు వాడు ఎంత సాడిస్టో నీకు తెలుసా అండి? లేకపోతే మా అన్న ఎంత కోపిష్టో మీకు తెలుసా? లేకపోతే మా అమ్మ, లేకపోతే అది మన పలానా పేర్లు పెట్టి నేను అటువంటి వాడికి ఎందుకు లోబడాలండి, అటువంటి వాడు మాట ఎందుకు వినాలండి, వాడు ఎంత మూర్ఖుడండి అంటాం కదా. ఇప్పుడు ఏ భయంతో ఇక్కడ పరిచర్య చేయాలి? ఇప్పుడు నేను ఈ సేవ జరిగిస్తున్నానండి, ఏ భయంతో ఈ సేవ జరిగించాలి నేను? ఒక దేవుని భయం. ఒక దేవుని భయంతోనే మనం మన యజమానులకు లోబడి ఉండాలి. వారు మాట్లాడతారు, భయం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, కానీ నీకు ఒక దైవికమైన భయం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు అలా మాట్లాడకుండా ఉండుటకు నిన్ను నువ్వు క్రమపరచుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆమేన్ చెప్పండి. కొంచెం కిందకి వెళ్తే ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 5:33 ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5:33, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. పెళ్లి ప్రసంగం అనుకోకండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి యుండునట్లు చూసుకోవాలి. ఒక భయం ఉండాలి, అప్పుడే ఆమె అతనికి విధేయురాలు అవుతుంది. భయం లేని ఏ భార్య భర్తకు విధేయురాలు కాలేదు. భయం లేని ఏ కుమారుడు తన తండ్రికి విధేయుడు కాలేడు. భయం లేని ఏ ఉద్యోగి తన బాసుకు విధేయుడు కాలేడు. భయం లేని ఏ పరిచారకుడు సేవకుడికి విధేయుడు కాలేడు. ఒక దైవజనుడు వెళ్ళే మార్గంలో పరిచారకుడు రావాలంటే వాడికి ఏముండాలి? ఒక దేవుని భయం ఉండాలి. ఒక భర్త మార్గంలో భార్య వెళ్ళాలంటే ఆమెకు ఏముండాలి? ఒక దైవికమైన భయం ఉండాలి. ఒక తండ్రి మార్గంలో బిడ్డ వెళ్ళాలంటే ఏముండాలి? ఆ బిడ్డకి ఒక దేవుని భయం ఉండాలి. ఈ దేవుని భయం అనేది వారిని జతపరిచే ఒక పవిత్రమైన బంధం. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి వారి మధ్యలో ఏముండాలంటే దేవుని యొక్క భయం ఉంటేనే ఒకరి ప్రవర్తన ఒకరు సహించుకోగలుగుతారు. దైవ భయం లేని యొక్క వ్యక్తిలో ఎదుటివాని ప్రవర్తన సహించుకునే శక్తి ఉండదు. వానిలో ఉన్న చెడును బట్టి అతను అసహించుకుంటూనే ఉంటాడు జీవితకాలం అంతా. ఆ చెడును పక్కన పరేసి ఆ వ్యక్తిని సహించేటట్టుగా చేసేది ఏంటి చెప్పండి? ఒక దైవికమైన భయము. నేను ముగిస్తాను ఆఖరి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కదా. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము దేంతో గడపాలి? అమ్మా చెప్పండి. ఒక క్రైస్తవుడిగా మనం దేంతో జీవించాలి? రోజు ఒక భయం. ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలంటే ఒక భయం ఉండాలి. ఒక వ్యక్తితో ఒక ర్యాష్గా నువ్వు మాట్లాడకుండా ఉండాలంటే నీకేం కావాలి? భయం ఉండాలి. నీ నోటికి మూర్ఖపు మాటలు రాకుండా, సరస్వత్తులు చేయకుండా, పోకిరీ శాస్త్రాలు చేయకుండా, నీ బాసును ఎదిరించకుండా, లేదా నీ యజమానులను ఎదిరించకుండా, అవిధేయత చూపకుండా, నువ్వు ఏది చేయాలన్నా సరే దేవుని భయం నీ గుండెల్లో ఉంటే ఎక్కడ ఎలా ఉండాలో ఆ భయమే నేను నడిపిస్తుంది. ఇదన్నమాట. నిత్యము ఏముంది అక్కడ? మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. యజమానులకు ఎందుకు లోబడాలి? దేవుని భయం ఉంది కాబట్టి. దేవుడు భయం. దేవుడు నాకు దూరం అవుతాడేమో, దేవుని వాగ్దానం దూరం అవుతుందేమో, దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా దేహము దేవుని ఆలయం కాబట్టి నేను ఇలా ఉండకూడదని దేవుని భయంతో యజమానుడికి లోబడాలి. దేవుని భయంతో ఎదుటివాడిని కరుణించాలి. ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోమన్నాడు దేవుడు. కానీ ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు? కరుణించమన్నాడు. యజమానులకు ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు. నీ భర్తని యజమానికి, నీ తండ్రిని యజమానికి, నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానికి, లేకపోతే నీ అన్నస్థలంలో ఉన్నటువంటి నీకంటే పెద్దవాడికి, లేకపోతే నీ సేవకుడికి, లేక నీకంటే బాగా ప్రార్థనలోను ఆత్మీయ భక్తిలో ఉన్నటువంటి వారి సలహాలు తీసుకునే విషయంలో, లోబడే విషయంలో నీకంటే చిన్నవారిని నువ్వు పేరెట్టి పిలవచ్చు, కానీ
నీకంటే పెద్దవారిని ఎవరిని కూడా నువ్వు పేరేటి పిలవకుండా ఒక మర్యాదపూర్వకంగా వారితో మాట్లాడటం, గౌరవించటం, మర్యాదగా మాట్లాడటం, ఇవి దేవుడు మనకు నేర్పించే నీతి బోధలు. ఇక్కడికి వచ్చి ఇంత వాక్యం విని బయటికి వెళ్ళి రేషగా మాట్లాడి పెద్ద చిన్న లేకుండా, గురువుదయం లేకుండా, కొంచెం కూడా మాటలు మృదువు లేకుండా, ఎంత మాట వస్తే అంత మాట, నీకంటే పెద్దవాళ్ళని, నీకంటే యజమానులను నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ గుండెల్లో ఏమి లేదు? దేవుని భయం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించాలని కోరుకుంటున్నాను. ఆఖరి మాట, రోమిలకు రాసిన పత్రిక 3:18. రోమిలకు రాసిన పత్రిక 3:18 చదువుకుని ముగించుకుందాం. వారు కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని ఉంది. ఎవరు వాళ్ళు? వారు కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని. మరి మన కన్నుల ఎదుట దేవుని భయం ఉందా లేదా? ఎంతమంది భయం ఉందంటున్నారు? మీరు చేతులు ఎత్తకొద్దు, కానీ మీరు మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. ఎదుటివాడిని ఒక మాట అనే ముందు నువ్వు ఎవరికి భయపడాలి? నీ దగ్గర లేని పర్సన్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడాలంటే నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నీ భర్తను ఎదిరించే ముందు, లేదా నీ భర్త మాటకు విధేయత చూపడానికి ముందు నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అది దేవుని సిస్టమ్. ఒక భార్య స్థానంలో, ఒక భర్త స్థానంలో, ఒక ఉద్యోగ స్థానంలో, లేదా ఒక కుమారుడిగా నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో దేవుని గ్రంథం నీకు నేర్పించింది. కాబట్టి ఆ నీతిని మనం జరిగించుదుముగాక. ఆ నీతి జరిగించాలంటే మనకేముండాలి? దైవ భయము. చెప్పండి, పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో అలాగే భయము, భక్తి మనకుండునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.